హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వ్యూ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎటువంటి కాల్స్ అయినా అంటే నార్మల్ కాల్స్తో పాటు వాట్సాప్ కాల్స్, ఫేస్బుక్ మెసెంజర్ కాల్స్, స్కైప్ కాల్స్, ఇలా ఎటువంటి కాల్స్ అయినా ఈజీగా ఎలా రికార్డ్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అంతకంటే ముందుగా మీరు ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. అదేంటంటే, ఇప్పటి వరకు మా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అది ఎలా అంటారా, మీరు చూస్తున్న ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం వలన నేను అందించే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పుడైనా ఎక్కడైనా మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా మీరు పొందవచ్చు. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఇక టాపిక్లోకి వెళ్తే, మనలో చాలామంది కాల్స్ రికార్డింగ్ చేయడానికి ఆటోమేటిక్ కాల్ రికార్డర్ అనే యాప్ని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటారు. కానీ ఆ ఆటోమేటిక్ కాల్ రికార్డర్ యాప్తో కేవలం జనరల్ కాల్స్ మాత్రమే రికార్డ్ చేయగలము. ఎటువంటి వాట్సాప్ కాల్స్ కానీ, ఫేస్బుక్ మెసెంజర్ కాల్స్ కానీ, స్కైప్ కాల్స్ కానీ, ఇలాంటి ఏ కాల్స్ కానీ మనం రికార్డ్ చేయలేము. సో అలా కాకుండా ప్రతి కాల్స్, జనరల్స్ కాల్స్తో పాటు వాట్సాప్ కాల్స్, ఫేస్బుక్ మెసెంజర్ కాల్స్, ఇలా ఎటువంటి కాల్స్ అయినా రికార్డ్ చేయడానికి ఒక అద్భుతమైన యాప్ ఉంది ఫ్రెండ్స్. ఆ యాప్ వచ్చేసి క్యూబ్ ఆటోమేటిక్ కాల్ రికార్డర్ అనే యాప్. ఈ యాప్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను ఫ్రెండ్స్. మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి డైరెక్ట్ ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ ఈ క్యూబ్ ఆటోమేటిక్ కాల్ రికార్డర్ యాప్ అనేది కొన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్లో మాత్రమే వర్క్ చేస్తుంది. ఇది మాత్రం గమనించండి. ఇప్పుడు ఈ యాప్కి సంబంధించి నా మొబైల్లో ఇన్స్టాల్ చేసి దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఎలానో మీకు చూపిస్తాను. ముందుగా ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఈ సెర్చ్ బార్లో క్యూబ్ కాల్ రికార్డర్ అని టైప్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు నా మొబైల్లో ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి కొన్ని సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. తర్వాత అగ్రీ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఈ గ్రాంట్ పర్మిషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే ఆప్షన్స్ని అలౌ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎనేబుల్ ఓవర్లే అనే ఆప్షన్ని కూడా ఎనేబుల్ చేసుకోవాలి. ఈ విధంగా ఎనేబుల్ చేసుకొని బ్యాక్ రాగానే ఓకే కంటిన్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఇంకో డిజేబుల్ పవర్ ఆప్టిమైజేషన్ ఫర్ క్యూబ్ అనే ఆప్షన్ ఉంది. దీన్ని ఇగ్నోర్ చేసుకోండి. దీన్ని కూడా నో థ్యాంక్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఓకే గాట్ ఇట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఈ ఫోన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏ కాల్స్ అయినా రికార్డ్ చేసుకోవచ్చు. ఒకసారి బ్యాక్ వెళ్ళి ఇంకొన్ని సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది. ఏ యాప్ మళ్ళీ ఓపెన్ చేసుకొని ఇక్కడ 3 లైన్స్ ఇచ్చారు కదా, దీన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాస్ట్లో ఈ సెట్టింగ్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. కిందికి స్క్రోల్ చేయగానే సెకండ్ ఆప్షన్ గో టు యాప్ కనెక్టర్ సెట్టింగ్స్ అని ఉందిగా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ క్యూబ్ యాసర్ యాప్ కనెక్టర్ అనే ఆప్షన్ని ఓపెన్ చేసి ఎనేబుల్ చేయండి. బ్యాక్ వచ్చేసింది. మళ్ళీ ఈ 3 లైన్స్ని క్లిక్ చేయగానే ఈ రికార్డింగ్ అనే ఆప్షన్ని ఓపెన్ చేసి ఈ వివో ఐపీ రికార్డింగ్ ఎనేబుల్ చేసుకోండి. ఐ అండర్స్టాండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫోర్స్ ఇన్ కాల్ మోడ్, దీన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు ఎటువంటి కాల్స్ అయినా ఈ యాప్ ద్వారా ఆటోమేటిక్గా కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక వాట్సాప్ కాల్ని రికార్డ్ చేసి చూపిస్తాను. బట్ నేను లైవ్లో చేయలేను, ఎందుకంటే నేను ఇక్కడ స్క్రీన్ రికార్డర్ ఆప్షన్ని ఎనేబుల్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. సో దాన్ని ఆఫ్ చేసి మాత్రమే నేను ఈ కాల్ రికార్డ్ అనేది చేయగలుగుతాను. సో ప్రస్తుతం ఈ స్క్రీన్ రికార్డర్ ఆప్షన్ని ఆఫ్ చేసి నేను రికార్డ్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడే కాల్ రికార్డ్ చేశానండి. ఆ కాల్ రికార్డింగ్ ఒకసారి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే గాట్ ఇట్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేయండి. ఈ పర్సన్కి ఇందాక నేను కాల్ చేశాను, జస్ట్ రింగ్ చేశానండి. చూశారు కదా, ఈ విధంగా ప్రతి కాల్ ఆటోమేటిక్గా రికార్డ్ అయి సేవ్ అవుతుంది మన మొబైల్లోనే. సో ఈ విధంగా ప్రతి వాట్సాప్ కాల్ కానీ, ఫేస్బుక్ కాల్ కానీ, ఎటువంటి కాల్స్ అయినా ఆటోమేటిక్గా రికార్డ్ అయ్యి సేవ్ అవుతుందండి. సో ఇదండి ఈ క్యూబ్ ఆటోమేటిక్ కాల్ రికార్డ్కి సంబంధించిన విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఉంటాను. థ్యాంక్ యూ.